అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి వందనాలు. మత్తయి సువార్తలో నుంచి ఒక సందర్భాన్ని ఈ ఉదయకాల సమయమున ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనం గనక మనం ఈ సందర్భంలో ఒకసారి చూసినట్లయితే గనక, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకొనగలడు. మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే గనక దేవుని యొక్క వాక్యం మనతో ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అదేంటంటే, మీలో ఎవరు చింతించుట వలన, చింత అనగానే ఏమండి, చింత అంటే ఏంటి? ఇంతకీ ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువగా డీప్ థింకింగ్, అంటే డీప్ థింకింగ్ అంటే ఇంకా పెద్ద ఏమైనా ఉంటే అవి ఓవర్ థింకింగ్, అది కూడా సరిపోదు. దాని గురించి బాగా మనోవ్యధ అంటారు చూసారా, అది అలాగా వ్యాకులము, అంటే ఎక్కువగా దాని గురించి బాగా ఆలోచించి ఊహల్లోనే అన్ని రకాల ఇంజనీర్స్ అయిపోతుంటారండి కొంతమంది. అంటే ఊహల్లోనే సివిల్ ఇంజనీర్ అయిపోవాలి కూడా ఉంటారు. ఊహల్లోనే అన్ని రకాల స్టడీస్, అన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉంటారు, అన్ని రకాల ఆఫీసర్స్ అయిపోతూ ఉంటారు, అన్నీ చేసేస్తూ ఉంటారు. కానీ అవన్నీ ఊహలు మాత్రమే. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అవన్నీ ఊహలు మాత్రమే. ఎందుకంటే ఊహించుకున్నటువంటి ఏవి కూడా నిజాలు కావు, మనం ఊహించుకుంటున్నాం అంతే. ఈ ఊహల్లో ఇంకొన్ని క్వశ్చన్స్, ఇంకొన్ని వేరే ఆలోచనలు మన హృదయాల్లో పడుతూ ఉంటాయి. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, అసలు మీరు దేనికి చింతిస్తున్నారు, వేటి గురించి మీరు ఆలోచిస్తున్నారు, అసలు మీకు కావలసినవి ఏంటి? అందుకే ప్రశ్న ఏంటంటే, మీలో ఎవడు, అది ఇంజనీర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, సమాధార్ ఎవరైనా అవ్వచ్చు, హూ ఎవర్ ఇట్ మైట్ బి, అది ఎవరైనప్పటికీ చింతించుట వలన ఏం సాధిస్తారు అనే క్వశ్చన్ కంటే కూడా అడుగుతున్నారు, మోరడెక్కువ చేయగలరు. చెప్పండి, మనం చింతించుట వలన దేని గురించి అయితే మనం చింతిస్తున్నామో దాని విషయంలో మనం ఏది ఎక్కువ చేయగలం, ఏది తక్కువ చేయగలం ఒకసారి ఆలోచించండి. ఒకటి మాత్రం తక్కువ చేసుకోగలం, నేను ప్రతిసారి చెప్పే మాట, అది మన ఆరోగ్యం, మన హెల్త్ స్పాయిల్ చేసుకోగలం, మన టైం వేస్ట్ చేసుకోగలం, అనేకమైన రిలేషన్స్కి దూరం అవ్వగలం, అనేకమైనటువంటి దేవుని ఆశీర్వాదాలు కోల్పోగలం, దేవుని సన్నిధిని కోల్పోగలం, అన్నీ కోల్పోతాం. మనం చింతించటం వలన కోల్పోయేవి ఎక్కువ మనకు కనబడుతున్నాయి, కానీ సంపాదించుకునేవి, సాధించుకునేవి ఏవి మీకు కనబడుతున్నాయి ఒకసారి మీరు చెప్పండి చూద్దాం. ఏదో ఒకరు సాహసం చేసి చెప్పండి చూద్దాం. మనం చింతించటం వలన మనం ఏం సాధించగలం? కోల్పోయేవి మనకు అన్నీ కనబడుతున్నాయి కదా. ఎక్కువగా చింతిస్తే పరలోకాన్ని కూడా కోల్పోయే అవకాశాలు మనకుంటాయి. ఓవర్ థింకింగ్, లేదా దానికి ఇంకేదైనా పేర్లు పెడితే బాగుంటుందేమో. వరి అయిపోతూ ఉంటాం, చింతించేస్తూ ఉంటాం అంతే. ఏదో సాధించాలన్న ఉద్దేశంతో సాధించాలనుకునే వ్యక్తి ఎవరో కూడా చింతించరు. సాధించాలనుకునే వ్యక్తి ఛేదించటం కొరకు ప్రయత్నిస్తాడు. అసలు ఎందుకు ఇలా అవుతుంది అని కూర్చొని ఆలోచించరు. దీనికి బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నారు, అసలు ఏంటి సందర్భం, ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, దీని నుంచి నేను ఎలా బయటపడాలి? కష్టాలా, నష్టాలా, శ్రమలా? వెంటనే మనకు రావాల్సినటువంటిది, పరలోకమందున్న తండ్రి, దీని నుండి నేను ఎలా బయటపడాలి, ఈ సమస్య నుంచి నీకు దూరం కాకుండా నాకు సహాయం చేయ ప్రభువా, ఈ సమస్య ద్వారా నేను ఎక్కడా కూడా ఇరుక్కుపోకుండా సహాయం చేయ ప్రభువా, ఈ సమస్యల ద్వారా మీ చిత్తమైతే నేను ఎన్నో గొప్ప విజయాలు సాధించుటకు సహాయం చేయండి తండ్రి అని మనం
ప్రార్థించి మనకు వచ్చినటువంటి ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో మనం వెతకాలి. కానీ బైబిల్లో ఉన్నటువంటి వచనాలను బట్టి, బైబిల్లో దేవుడు రాయించిన సందర్భాలను బట్టి మనం అసలు దేవుడి దగ్గరికే రావండి. అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తే 10వ అధ్యాయం మనం చూస్తే దేవుని యొక్క వాక్యం మనకి ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా ఒక చక్కటి విషయం తెలియజేస్తూ ఉంటుంది. అదేంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. సాధారణంగా మనుషులు కలిగే శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు. తర్వాత ఏమంటున్నారండి, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగచేయును. అంటే మనకొచ్చే శోధనలో నుండి, ఆ శోధనలో నుండి ఆ భయంకరమైనటువంటి పరిస్థితులు ఏవైతే నువ్వు అనుకుంటున్నావో వాటిలో నుండి తప్పించబడడానికి ఒక మార్గాన్ని కూడా దేవుడు పెట్టారు. ఆ మార్గాన్ని మనం చెరిపివేసామనుకోండి, దానికి ఎవరేం చేయలేరు. ఆ మార్గాన్ని మనం మూసివేసామనుకోండి, దాన్ని ఎవరు ఏం చేయలేరు. దేవునికి ఆ ప్రణాళికను మనం అడ్డుకున్నాం అనుకోండి. ఏమండి, మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను, మీరు ఆలోచించండి. ఐరన్ని బలవంతంగా ఎవరో నాశనం చేయలేరండి. దానికదే వాతావరణంలో ఉన్నటువంటి ఆ అట్మాస్ఫియరిక్ గ్యాసెస్ తోటి రియాక్ట్ అయితేనే దాంట్లో తుప్పు పట్టడం వల్ల దానికదే నాశనం అయిపోతుంటుందండి. దాన్ని కరోజన్ అంటారు. ఒక ఐరన్ని ఒక 10 మంది మనుషులు కలిసినా కూడా పెద్ద ఐరన్ రాడ్ ఉందనుకుందాం, ఒక పెద్ద ఐరన్ మెటల్ ఏదైనా ఉందనుకుందాం, ఎంత పెద్దదైనా కానివ్వండి, అది దాన్ని ఎన్నో రకాల మెషిన్స్ తీసుకొస్తే తప్ప దాన్ని వంచలేం. కానీ మెషిన్స్ తెచ్చినా కూడా వంచలేనటువంటి గొప్ప ఐరన్ మెటల్ సహితం కూడా అది కృంగిపోవాలంటే దానంతటగా అది తనకు తానుగా వాతావరణంలో జరిగే మార్పులకి రెస్పాండ్ అయితే తప్ప, వాతావరణంలో జరిగే మార్పులకు రెస్పాండ్ అయితేనే దాంట్లో ఒక లేయర్ డిస్టర్బ్ అవుద్ది, దాని ద్వారా ఇంకొక లేయర్ డిస్టర్బ్ అవుద్ది, దాని ద్వారా ఇంకొక లేయర్ డిస్టర్బ్ అవుద్ది. అలా దానిలో ఉన్నట్టు పట్టు కోల్పోతుందండి. అదేవిధంగా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు ఆలోచించినట్లయితే కనుక మన జీవితంలో జరిగే మార్పులకి, మన జీవితంలో జరిగే పెను మార్పులను నువ్వు ఫీల్ అవ్వచ్చు, అది ఏ మార్పులైనా కానివ్వచ్చు. నీకు నువ్వుగా ఆ మార్పులకి నువ్వు రెస్పాండ్ అయ్యి థింక్ చేయటం ఎప్పుడైతే మొదలు పెడతావో, నీ మీద దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయనే విషయం ఆలోచించకుండా, దేవుని యొక్క ప్రణాళిక ఏంటనే విషయం నువ్వు థింక్ చేయకుండా, దీనికి దేవుడు బైబిల్లో ఏం చెప్తున్నారో నువ్వు ఆలోచించకుండా, నీకు నువ్వుగా ఏదో సాధించాలి, నీకు నువ్వుగా ఏదో చేయాలని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే ఆ పరిస్థితులకు, వాతావరణంలో జరిగే ఆ పరిస్థితులకు ఎప్పుడైతే మనం రెస్పాండ్ అవుతామో అప్పుడు ఆటోమేటిక్గా మన పతనం అనేది ప్రారంభమవుతుందండి. అందుకే ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, దేవుడు తప్పించుకునే మార్గాన్ని కూడా మనకి ఇచ్చారు, ఇస్తారు, ఇస్తూనే ఉంటారు. ఇంకొక మాట ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏమండి, మనం మన సొంత శక్తి యొక్క మీద ఆధారపడి ఏదో చేసేస్తాం అనుకుంటూ ఉంటాం. కానీ ఒక మాట మనం చూద్దాం, ప్రసంగి గ్రంథం మనం చూస్తే 3వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చూద్దామండి. ప్రసంగి గ్రంథం మనం చూస్తే 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తేనండి, ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఏమండి, దేవుడు ఏం చేశారు? ప్రతిదానికి సమయాన్ని పెట్టారు, ప్రతిదానికి సమయాన్ని పెట్టారు. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్ళను పారవేయుటకు, రాళ్ళను కుప్పగా వేయుటకు, కౌగులించుట మానుటకు, వెదుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకు,
ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, కష్టపడిన వారికి తమ కష్టం వల్ల వచ్చిన లాభమేమి అని మాట్లాడుతూ 11వ వచనం మనం చూస్తే, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు ఏం చేశారండి? 11వ వచనం మనం చూస్తే, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేవుడు సమస్తాన్ని చక్కగా నియమించున్నారు. ఎవ్రీథింగ్ హీ ప్లాన్ పర్ఫెక్ట్ ప్లాన్. హీ హ్యాస్ ఎ పర్ఫెక్ట్ ప్లాన్. ఆయన దేని కాలంలో అది నాశనం అయిపోవాలని కాదు, చక్కగా ఉంచారు. ఏమండి, మీరు బాగా ఆలోచించండి ప్రియులారా. పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి అనుకుందాం. పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఏడుపు పాటలు పాడితే ఎలా ఉంటుందండి? అయ్యయ్యో, ఇప్పుడే నీకు 27 సంవత్సరాలు వచ్చాయి అని ఏడుపు పాటలు పాడితే ఎలా ఉంటుందండి అక్కడ? అలాగే ఎవరైనా మరణించారండి, అందరూ ఏడుస్తున్నారు, అక్కడికి వెళ్ళి హ్యాపీ డెత్ డే టు యూ అంటే ఎలా ఉంటుందండి? మామూలుగా మనం ఆలోచిద్దాం. ఏమండి, పుట్టినరోజు వేడుకల్లో చావు పాటలు పాడకూడదు. మరణకరమైనటువంటి ప్రలాపించుచున్నటువంటి వారి ఇంటి దగ్గర సంతోషకరమైన పాటలు పాడకూడదు. అలాగే ఏ సమయంలో ఏది చెయ్యాలి, ఏ సమయంలో ఎలా ఉండాలి, ఏ సమయంలో అలా నడుచుకోవాలి, కౌగులించుట మానుటకు, రాళ్ళను కొప్పవేటుకు, రాళ్ళనే పారవేటుకు, విత్తనం భూమిలో పడుటకు, అది చచ్చుటకు, అది మొలకగా రావుటకు, ఆ మొలకలో నుంచి మరలా పూత పూయుటకు, అందులో నుంచి ఫలాలు ఫలించుటకు, ప్రతి దానికి కూడా దేవుడు ఒక సమయాన్ని పెట్టారు. నువ్వు విత్తనాన్ని అందులో విత్తి అక్కడే కూర్చొని రేపొద్దున్న నాకు పంటలు కావాలి, రేపొద్దున్న నాకు ఫ్రూట్స్ కావాలి. నువ్వు ఎంత ఏడ్చినా కానీ, ఎంత మనం మొరపెట్టుకున్నా కానీ దాని కాలంలోనే అది ఫ్రూట్స్ ఇస్తుంది. ఎంతైనా ప్రయత్నాలు చేయి. దెర్ ఇస్ ఎ టైమ్ ఫర్ దట్. దానికి ఒక దేవుడు ఒక సమయాన్ని నియమించారు, దానికి ఒక కాలాన్ని నియమించారు. బలవంతంగా మనం ఏదో చేయాలని ప్రయత్నిస్తాం. బలవంతంగా చేసిన దానికి, బలవంతుడిని దేవుడు చేసిన దానికి చాలా తేడా ఉంటుందండి. బలవంతంగా దేనిని చేయాలని ప్రయాసపడకండి, ప్రయత్నించకండి. బలవంతుడైనటువంటి దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగించుకొని, ప్రభువా ఇది నా జీవితంలో దేనికి వచ్చిందో అది నీకే తెలుసయ్యా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నావయ్యా. యోబు గారిలాగా మనం గనక ఆయన మీద ఆధారపడగలిగితే, దేవా నీవు ఇచ్చావు తండ్రి, నువ్వు తీసుకున్నావు తండ్రి, సమస్తము నీకే స్తుతి కలుగునుగాక. నీవు ఇచ్చినా ఇవ్వకపోయినా నీకే స్తుతి కలుగునుగాక. అది నీకు ఇవ్వాలనిపిస్తే ఇస్తావు, ఇవ్వకూడదనిపిస్తే ఇవ్వవు, అంతే. అందులో నా సొంత శక్తి ఉంది. తల్లి గర్భంలో నుండి దిగంబరగా వచ్చాను, దిగంబరగానే వెళ్ళిపోతాను. ఏమంటే వచ్చేటప్పుడు మనం ఏమన్నా అనుకుని వచ్చామంటే బీటెక్ పాస్ అవ్వాలని, వచ్చేటప్పుడు మనం ఏమన్నా అనుకుని వచ్చామండి నాకు కారు కావాలని, వచ్చేటప్పుడు మనం అనుకుని వచ్చామండి నాకు ఇది కావాలి అది కావాలని. ఏది మనం అనుకోలేదు కదండి. పోనీ వచ్చిన తర్వాత అనుకున్నామండి, సాధించామండి, సంపాదించామండి, మనతో పాటు ఏం తీసుకెళ్ళగలమండి? సంపాదించావు, ఒక పెద్ద BMW కారు సంపాదించావు, లేదా కియా కారు సంపాదించావు, లేదంటే ఇంకేదో కారు సంపాదించావు, వెళ్ళేటప్పుడు తీసుకెళ్తావా? లేదా ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక పెద్ద 1 మిలియన్ సబ్స్క్రైబర్ సంపాదించాం. నేను ఇప్పుడు బాగా కష్టపడి పరిచయం బాగా చేసేసి ఒక 1 మిలియన్ సబ్స్క్రైబర్ సంపాదించాను. సబ్స్క్రైబర్స్ నేను తీసుకెళ్తానండి? పోనీ ఆ యూట్యూబ్ ఛానల్ నేను తీసుకెళ్తాను నాతో పాటు? ఆలోచించండి. ఏదైతే మనం బహుగా చేయాలనుకుంటున్నామో అవి దేవుని చిత్తమైతే దేవుడు తప్పకుండా చేయిస్తారు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, జరగనప్పుడు మనం దాని గురించి కూర్చొని ఆలోచించాల్సిన అవసరం లేదు, జరిగినప్పుడు కూర్చొని ఆనందించాల్సిన అవసరం అసలే లేదు. దేనికంటే దేవుని చిత్తమేదో అది జరుగుతూ వెళ్తూనే ఉంటుంది. అందుకే ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. నేను అనుకున్నానండి చిన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఇలా దేవుని యొక్క పరిచయం చేస్తానని, నా వ్యూహాలు వేరు, నా ఉద్దేశాలు వేరు, నా ఆలోచన వేరు, నా ప్రణాళిక వేరు, నా యొక్క ప్రపంచమే వేరండి, నా ప్రపంచమే వేరు. అలాంటి ప్రపంచంలో నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చి తన ప్రపంచంలో, తన ప్రజల మధ్యలో తన యొక్క పరిచర్య చేయడానికి నమ్మకమైన వాడిగా ఎంచి నా చేతులు ఈ బాధ్యతను అప్పగించారు. అసలు ఇలా ఒక చర్చి పెడతానని నేను ఎప్పుడు అనుకోలేదండి.
నా ఊహల్లో కూడా లేదు. ఆ బైబిల్ పట్టుకుంటున్నానే నా ఊహల్లో లేదు. ఒక సంఘాన్ని ఇలా ప్రారంభించాలనే ఒక ఆలోచన అసలు నా ఊహలో లేదు. తన పరిచర్యలో ఎంత బలంగా వాడబడుతున్న ఉద్దేశాలు అసలు లేవు. ఇదంతా ఏంటి ఇంతకీ అంటే దేవుని ప్రణాళిక. నా ఆలోచనలు వేరు, నా ప్రపంచం వేరు. నేను ఏదో పెద్ద పెద్ద కలెక్టర్ అవ్వాలని ఏవో, కానీ అంతకంటే గొప్ప స్థితిలో దేవుడు నన్ను నియమించారు. అది మనం గుర్తించగలగాలి. అంతేగాని నేను అనుకున్నది నీవు అనుకున్నది జరగట్లేదంటే నువ్వు కోరుకున్న దానికంటే గొప్పవి దేవుడు నీ జీవితంలో చేయబోతున్నారు. అందుకే దేవుడు మునుపటి కంటే అధిక మేలులు, ఊహించిన దానికంటే అధికమైనటువంటి మేలులు మన జీవితంలో చేస్తారు కనుక చింతించటం మానివేసి తండ్రిని స్తుతించటం ప్రారంభించాలి. అందుకే దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు దేవుడు సమస్తమును నియమించున్నాడు. సో ఇంకా అది మన పని కాదు. మనం చేయాల్సిన పని ఏంటంటే శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పారో అది చేయాలి. సంతోషంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పారో అది చేయండి. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేయమన్నారో అది చేయండి. రోగిగా ఉన్నప్పుడు ఏం చేయమన్నారో అది చేయండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మనకి ఇవన్నీ కనబడుతూ ఉంటాయండి. 6వ అధ్యాయం అంటే దేవుడు మనకి చెప్పినట్టు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూద్దామా యాకోబు పత్రిక మనం చూస్తే 5వ అధ్యాయం 13వ వచనం మనం చూద్దామండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి ప్రార్థన గురించి అతని కొరకు ప్రార్థన చేయవలను. చూసారా చక్కగా ఉందో. మనకి ఏం చెయ్యాలో ఏ కాలంలో ఎలా ఉండాలో దేవుడు నియమించారు కనుక అవి మనం చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్దండి. అప్పుడు ఆటోమేటిక్ మన జీవితంలో మేలుకరమైనటువంటి అంశాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కనుక ఈ విషయాలను కూడా దృష్టిలో ఉంచుకొని దేవుని యొక్క చిత్తానికి లోబడి చింతించకుండా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామని ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధ మహోన్నత అనేకమైన విషయాలు మాకు తెలియజేసి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిచయం తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క నామానికి మహిమకరంగా తండ్రి బలపరచండి. అలా తీసుకువెళ్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభు మాకు సహాయం చేసి నడిపించండి తండ్రి. తండ్రి మీ కొరకు ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు, గొప్ప విషయాలు, గొప్ప విజయాలు తండ్రి సాధించుటకు మాకు సహాయం చేసి నడిపించండి. మీ యొక్క నామానికి మహిమకరంగా, మీ యొక్క ఆలోచనకు మా తండ్రి అనుకూలంగా ఎన్నో కార్యక్రమాలు చేయటకు మాకు సహాయం చేయండి తండ్రి. ప్రభు మీ కృపలో విస్తరింపచేయండి, నడిపించండి తండ్రి. అలాగే మీ కొరకు ప్రారంభించాలనుకున్న ప్రతి పనిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి, ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తమైతే అన్ని పనులు సక్రమంగా సకాలంలో జరిగినట్లుగా సహాయం చేయండి తండ్రి. ప్రభు యొక్క పరిచర్యకు సహకాలం నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రార్థిస్తున్న వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభు ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలలో కృంగిన ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ చిత్త ప్రకారంగా బలపరచండి, దీవించండి, నడిపించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట యొక్క ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.